యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా అందరూ లైవ్ చేస్తున్నారండి. సో అసలు ఈ యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేయాలంటే మినిమం మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలానే యూట్యూబ్లో లైవ్ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు యూట్యూబ్ సెట్టింగ్స్లో లైవ్ చాట్ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో అన్నిటికీ కూడా నేను మంచిగా అయితే రిప్లై ఇస్తాను. లైక్ అన్నీ కూడా ఇప్పుడే డిస్కస్ చేస్తాను. సో ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా మంచిగా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు కూడా హ్యాపీగా చూడండి. జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇప్పుడైతే చూద్దాం. అసలు యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేయాలి అంటే మినిమం మనకు 50 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి. ఓకేనా? సో ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు 50 సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా సో సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో జరిగిన వెంటనే యూట్యూబ్ లైవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయితే మీరు కూడా మీ మొబైల్లో లైవ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు లైక్ ఇప్పుడే చూపిస్తాను, చూసేయండి. లెట్స్ స్టార్ట్. చూడండి, మన దగ్గర ఉన్న యాప్స్లో అయితే సో యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే కింద ప్లస్ లైక్ సిమ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే లైవ్ చాట్ ఆప్షన్ అయితే ఫస్ట్ మీరు ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, లైవ్ చాట్ ఆప్షన్ చేసుకొని ఇక్కడ టాప్లో అయితే హోల్డ్ ఫర్ రివ్యూ పైన ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా కమెంట్స్ అని రీడ్ చేయడానికి సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మళ్ళీ సో కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సో ఓపెన్ చేయగానే సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇలా హోమ్ పేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి లైవ్ ఆప్షన్ మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం ఆప్షన్స్ టచ్ చేయకండి, నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఈ విధంగా మన కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, సో మీరు కిడ్స్ కోసం చేసి ఎస్ అని పెట్టండి, కిడ్స్ కోసం కాకపోతే నో అని క్లిక్ చేయండి. సో గో లైవ్ పైన క్లిక్ చేయండి. సో గో లైవ్ క్లిక్ చేయగానే సో ఇప్పుడైతే లైవ్ ఇంకా 3 minutesలో స్టార్ట్ అవుతుంది అనమాట. సో టైమర్ 3, 2, 1 అనేసి ఇలా పడుతుంది చూడండి. సో ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. వెయిట్. సో ఇక్కడ చూడండి లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. టాప్లో చూడండి లైవ్ టైమింగ్ అనేది పడుతుందండి. సో ఇక్కడ లైవ్ టైమింగ్, సో మళ్ళీ ఎంతమంది జాయిన్ అయ్యారనేది, ఫాలోవర్స్ 0 ఉన్నారు, లైక్స్ 0 ఉన్నాయి స్టార్టింగ్లో కాబట్టి. సో ఒకవేళ మీకు ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఇలా వస్తుంది, అనేబుల్ టు కనెక్ట్ అని, అలాంటప్పుడు ట్రై అగైన్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. సో మళ్ళీ కూడా గెట్ బ్యాక్ అయింది కాబట్టి సో మళ్ళీ సో చూడండి, సో ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఒకరైతే జాయిన్ అయ్యారు లైవ్లోకి. సో ఇంకా లైక్స్ ఏం రాలేదు నాకు. లైవ్ అంటే నోటిఫికేషన్ వెళ్ళడానికి మినిమం 1 minute 2 minutes పడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, సో రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవేం మీరు టచ్ చేయకండి. నార్మల్ లైవ్ చేసే వాళ్ళు ఇవేం టచ్ చేయకండి. ఎందుకు అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఒకవేళ మేము ఫేస్ చూపించలేము, సో బ్యాక్ ఆప్షన్ రావాలి అంటే ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేస్తే సో ఈ విధంగా బ్యాక్ సైడ్ ఏం కనిపించేది అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో అంటే కెమెరా కాకుండా సెల్ఫీ మోడ్ అయితే ఇలా. ఒకవేళ ఏదైనా సౌండ్స్ వస్తున్నాయి, వీడియో చేసేటప్పుడు సౌండ్స్ రాకూడదు కాబట్టి లైవ్ చేసేటప్పుడు ఇలా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు మీరు మైక్రోఫోన్ కాబట్టి. సో ఇలా ఆఫ్ చేసి మీరు సౌండ్స్ వచ్చినప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ సౌండ్స్ రానప్పుడు ఆన్ చేసుకొని లైవ్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. సో మళ్ళీ కూడా ఆన్ చేసేద్దాం మైక్రోఫోను. సో ఇప్పుడు చూడండి రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవేం అవసరం లేదు కింద ఉన్నవి. సో లాస్ట్ వన్ అయితే ఒకవేళ మీ లైవ్ని ఏదైనా షార్ట్గా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలి అంటే కూడా దానిపైన లైక్ షార్ట్ పైన క్లిక్ చేశారంటే మీ లైవ్ ఆటోమేటిక్గా ఒక 1 minute షార్ట్గా కన్వర్ట్ అయ్యి యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోతుంది. సో కింద చూడండి చార్ట్ ఫిల్టర్స్. సో ఒకవేళ మీకు టాప్ మెసేజెస్ అన్నీ కూడా చాలా వచ్చేటప్పుడు ఓన్లీ టాప్ మెసేజెస్ చూడాలి అంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోండి. సో కమ్యూనిటీ మోడరేషన్ అదేం అవసరం లేదు, జస్ట్ లీవ్ ఇట్. సో ఇప్పుడైతే లైవ్ అయితే జరుగుతుంది చూడండి నాకు. సో నియర్లీ 3 minutes అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో నేను లైక్ ముందు చేసిన లైవ్ ఒకటి యాడ్ చేశాను. సో చూడండి ఒక 26 minutes అందులో లైక్ నేను లైక్ ఒక 26 minutes వరకు చేశాను. 7 members జాయిన్ అయ్యారు, 7 likes వచ్చాయి. చూడండి కింద కమెంట్స్ అయితే మనకి ఇలా వస్తూ ఉంటాయండి. సో చూడండి కమెంట్స్ అనేది ఈ విధంగా. సో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లైక్ లైవ్లో అడగచ్చు మనము. మంచిగా అన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారు చూడండి. ఈ విధంగా లైవ్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. సో ఏమైనా మనం లైక్ ఆ క్వశ్చన్స్ చూసి మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు అన్నమాట. బ్యాక్ ఆప్షన్ ఏది కావాలంటే అది మనం ఇలా సెట్ చేసుకోవచ్చు.
ఎందుకంటే నేను ఎవ్రీడే లైవ్కి వస్తానండి. సో లైక్ 1 or 2 times ఏదైనా లైక్ వర్క్ ఉన్నప్పుడు లైవ్ మిస్ చేస్తాను, రిమైనింగ్ టైమ్స్ లైవ్కి వస్తాను. ఒకవేళ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను లైవ్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా నాకు అడగచ్చండి. సో ఇప్పుడు చూడండి బ్యాక్ స్క్రీన్, ఒకవేళ లైక్ నేను ఇంట్లోనే లైవ్ చేస్తాను. ఒకవేళ మీరు సమ్ టైమ్ బ్యాక్ స్క్రీన్ చేంజ్ చేసుకోవాలంటే దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. సో వాటికి సంబంధించి కూడా మీరు లైక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు లైవ్లో. సో ఇక్కడ నేను టాప్ మెసేజెస్ మాత్రమే చూడాలనుకుంటే సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా. సో వద్దు అంటే చూడండి ఎవరెవరో జాయిన్ అవుతూ ఉంటారు. సో మంచిగా లైక్స్ సింబల్స్ అన్నీ వస్తుంటాయండి. అందరూ కూడా ఈ విధంగా లైవ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు లైవ్ అయిపోతే ఒకవేళ నేను స్టాప్ చేయాలి అంటే పైన టాప్లో ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే లైవ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు లైవ్ చూడండి ఎండ్ అయిపోయింది. నాకు ఎండ్ అయిపోయినప్పుడు ఇలా రౌండ్ తిరిగి సో చూడండి ఎంతమంది జస్ట్ డెమో కోసం చెప్తున్నా కాబట్టి సో నాకు ఎవరు లైక్ ఇప్పుడైతే జాయిన్ అవ్వలేదు కాబట్టి టోటల్ చార్ట్స్ ఒకరు మాత్రం జాయిన్ అయ్యారు. డన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు జాయిన్ అయ్యారంటే ఎవరైనా సో ఎంతమంది చూసారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాయి, ఎంతమంది లైక్స్ వచ్చాయనేసి ఇక్కడ కంప్లీట్ మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది, మీరు చూడొచ్చు. సో జస్ట్ నేను డెమోకి అట్లా జాయిన్ అయ్యి ఇట్లా ఎండ్ అయిపోయాను కాబట్టి ఎవరు ఇంత లైక్ 1 minute అంతగా జాయిన్ అయ్యారు కాబట్టి డన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే డన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ అనేది మీ ఛానల్లోకి అప్లోడ్ అయిపోతుంది. సో ప్రాసెస్ అవుతుంది కదా. ఒకవేళ వద్దు అనుకుంటే 3 dots పైన క్లిక్ చేసి మీరు డిలీట్ చేసేయచ్చు. వద్దు ఆ లైవ్ అనుకుంటే, ఒకవేళ కావాలి అంటే జస్ట్ లీవ్ ఇట్ వదిలేయండి. సో ఆటోమేటిక్గా లైవ్ అనేది లైక్ మీ యూట్యూబ్లోకి ప్రైవేట్లో అప్లోడ్ అవుతుందండి. ఓకేనా. సో లైవ్ అనేది ప్రైవేట్లోకి అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు పబ్లిక్లోకి చేసుకోవాలంటే మళ్ళీ 3 dots అప్లోడ్ అయిన తర్వాత లైక్ 3 dots పైన క్లిక్ చేయండి. సో లైక్ చూడండి ఇక్కడ వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉంటాయి కదా. సో లైవ్లోకి వచ్చిన తర్వాత సో 3 dots పైన ఏ లైవ్ అయితే పబ్లిక్ చేయాలో ఆ లైవ్ ఎడిట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో నేనైతే ఇప్పుడే పబ్లిక్ చేశాను. సో చూడండి ఇక్కడ లైక్ డిస్క్రిప్షన్లో మీరు ఒకవేళ లైవ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ లైవ్ స్ట్రీమ్ అనేసి #. సో ఇప్పుడు క్లిక్ చేశారు కదా. ఏది కావాలంటే అది పబ్లిక్ కావాలంటే పబ్లిక్, సో ఈ విధంగా ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్, సో పబ్లిక్లో పెట్టాలి కాబట్టి సో టైం షెడ్యూల్ చేసుకొని మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలనుకుంటే అప్పుడైతే అప్లోడ్ చేయండి. సో డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. సో బ్యాక్ వచ్చేసి ఏదైనా మీకు నచ్చిన టైం ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఆడియన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, అదైనా పెట్టచ్చు, లేకపోతే టైటిల్ ఏదైనా మీకు నచ్చింది ఇవ్వచ్చు. సో సేవ్ చేశారంటే ఈ విధంగా లైక్ మీ లైవ్ అనేది యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోతుంది. సో తర్వాత ఎంతమంది అయినా రోజు లైక్ చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా అనమాట. మీకు నచ్చిన ఎడిట్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అన్నా కూడా ట్యాగ్స్ కానీ అన్నీ అప్లోడ్ చేసుకొని చూడొచ్చండి.